రాజాసాబ్ మళ్లీ వాయిదా పడబోతోందా? స్పెషల్ సాంగ్ లో ఆ బాలీవుడ్ భామ చిందులేస్తోందా? అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయిపోయిందా? నెవర్ బిఫోర్ ఓటీటీ రైట్స్ డీల్ జరిగిందా? ప్రభాస్ మూవీ గురించి రోజుకొక న్యూస్ చక్కర్లు కొట్టడం వెనుక అసలు నిజమెంత, అబద్ధమెంత? ఈ స్టోరీలో చూద్దాం. సోషల్ మీడియా క్రియేటర్స్ క్రియేటివిటీ ముందు సృష్టికర్త బ్రహ్మ కూడా షాక్ అవ్వాల్సిందే. ఏమన్నా క్రియేటివిటీనా అసలు? అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా తయారయ్యారు. ఇక సినిమాల గురించి అయితే చెప్పనక్కర్లేదు. వాస్తవాల కన్నా అబద్ధాలే ఎక్కువ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు అనుకుంటున్నారా? ఇంకెందుకు, రాజాసాబ్ విషయంలో క్రియేటివ్ గాసిప్స్ చేస్తున్న వార్తలు చూస్తే వామ్మో మామూలుగా లేరుగా అనిపించక మానదు. డార్లింగ్ అప్కమింగ్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నమాట వాస్తవమే, కానీ కొన్ని రూమర్లు టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. 3 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమాపై హైప్ తెప్పించింది రాజాసాబ్ టీజర్. డిసెంబర్ 5న వస్తున్నట్లు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది టీం. కానీ ఇప్పుడు ఈ డేట్స్ రావడం లేదన్న రూమర్ స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారనేది టాక్. ఇదే ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే బాస్ మూవీతో పాటు కొన్ని సినిమాలు పొంగల్ కి కర్చీఫ్ రెడీ చేసుకుంటే డార్లింగ్ రావడం రిస్కే అంటున్నారు. మరో గేమ్ చేంజర్ అయ్యే ఛాన్స్ ఉందని టెన్షన్ పడుతున్నారు. అయితే డోంట్ వరీ, టీం చేతిలో లేని విషయాలు జరిగితే తప్ప డిసెంబర్ 5కే తీసుకొచ్చే ఆలోచనలోనే ఉందట టీం. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. సుమారు 180 నుంచి 200 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని, అలాగే మ్యూజిక్ రైట్స్ 20 కోట్ల వరకు సోల్డ్ అయ్యిందని, ఓటీటీ అయితే ఇప్పటి వరకు ఏ హీరో సినిమాకు జరగనంత డీల్ సెట్ అయిందని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ క్లోజ్ సర్కిల్స్ సమాచారం ప్రకారం ఇదంతా ఫేక్ అని తెలుస్తోంది. సోషల్ మీడియా క్రియేటర్స్ చలివేనట ఇదంతా. అలాగే కరీనా కపూర్ స్పెషల్ సాంగ్ అంటూ మరో రూమర్ కూడా వినిపిస్తోంది. కానీ ఆమె కూడా ఫిక్స్ కాలేదట. తమన్నా లేదా మరొకరితో చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి రాజాసాబ్ విషయంలో వాస్తవాల కన్నా అబద్ధాలే ఎక్కువ చక్కర్లు కొడుతున్నాయి. మరి వీటన్నిటికీ మారుతి ఒక్క వీడియోతో చెక్ పెడతాడేమో? లెట్స్ సీ. హీరోలకు ఏం చేసినా ఎలా చేసినా చెల్లుతుంది, కానీ హీరోయిన్లకు అలా కాదు. గ్లామర్ రోల్స్, స్కిన్ షో ఇష్టం లేకపోయినా చేయాల్సిందే. కానీ ఇలాంటి రూల్స్ ను బ్రేక్ చేసింది ఒక బ్యూటీ. అంతేకాదు, తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందుకు ఒక భారీ ఆఫర్ బ్యూటీ తలుపు తట్టింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు? ఆమె బిలీవ్ చేసిన ఆ థియరీ ఏంటి? గ్లామర్ రోల్స్ చేయకపోతే ఇండస్ట్రీలో సర్వైవ్ కావడం చాలా కష్టం. ఆమెకు హెడ్ వెయిట్ ఎక్కువ. ఆ నటితో వర్క్ చేయలేం. తనకు నచ్చితేనే సినిమా చేస్తుందా ఏంటి? పొట్టి దుస్తులు ధరించదా? అబ్బో, ఇలాంటి ఎన్నో కామెంట్స్ కెరీర్ స్టార్టింగ్ లో చేసిన తొలినాళ్లలో సాయి పల్లవి గురించి వినిపించిన మాటలు. కానీ అన్నిటికీ సైలెన్సే సమాధానం అని భావించింది ఈ న్యాచురల్ బ్యూటీ. ఒకరంటున్నారని ఎప్పుడూ తను నమ్మిన థియరీని విడిచిపెట్టలేదు. ఆఫర్ల కోసం పరిగెత్తలేదు. కథలో తనకు ప్రాధాన్యత ఉంటేనే ఓకే చేసింది. నంబర్ కోసం హడావిడిగా సినిమాలు చేయాలని ఎప్పుడూ భావించలేదు. స్కిన్ షో, గ్లామర్ పాత్రలను చేయనని ఖరాఖండిగానే చెప్పింది మేడం. బాలీవుడ్ రామాయణ తెరకెక్కుతుందంటే ఎంతో ఎక్సైట్మెంట్ ఫీల్ అయిన ఆడియన్స్ సాయి పల్లవిని సీతగా బెస్ట్ చాయిస్ కాదని అన్నారు. కానీ జానకిగా సాయి పల్లవిని ఎందుకు బెస్ట్ చాయిసో చెప్పింది టీం. సీతగా ఎంతో మందిని అనుకున్నారట నితేష్ తివారీ. కానీ వారెవ్వర్నీ కాదని పల్లవి దగ్గరికే ఈ ఆఫర్ రావడానికి కారణం ఆమె న్యాచురల్ లుక్కేనట. అలాగే నో గ్లామర్ షో, నో మేకప్, నో సర్జరీస్ వంటి లక్షణాలు కూడా భానుమతి దగ్గరకు ఛాన్స్ వచ్చేలా చేశాయి. సీతాదేవి పాత్రకు ఆమెనే 100% న్యాయం చేయగలదని భావించి తీసుకున్నారని మూవీ టీం చెబుతోంది. రాముడిగా రణ్బీర్ ను తీసుకోవడం వెనుక రీజన్ చెబుతూ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, చార్మింగ్ లుక్, ముఖంలో ప్రశాంతతే ఆ రోల్ దక్కేలా చేసిందని చెబుతోంది నమిత్ మల్హోత్రా టీం. ఇక 2 భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా 2026 దీపావళికి, 2027 దీపావళికి రిలీజ్ కాబోతోంది. ప్రైమ్ ఫోకస్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు యష్. నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటి వరకు 1600 కోట్లు అనుకుంటుండగా రీసెంట్ గా 4000 కోట్ల బడ్జెట్ అని తేల్చారు మేకర్స్. అంతేకాదు, గ్లోబల్ లెవెల్లో మార్కెటింగ్ చేసేందుకు ఇప్పటి నుంచే స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. బాలీవుడ్ ప్రాజెక్ట్ అన్న మాటే కానీ పాన్ ఇండియా లెవెల్లో మూవీ రిలీజ్ కాబోతోంది. మరి సీతగా సాయి పల్లవి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 40+ లో హీరోయిన్లుగా రాణించడం ఒక ఎత్తైతే, మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక లైఫ్ కెరియర్ బ్యాలెన్స్ చేయడం మరో ఎత్తు. వీటన్నిటికన్నా ఫిజిక్ మెయింటైన్ చేయడం అతిపెద్ద టాస్క్. వీటిలో ఎప్పుడో పండిపోయారు ఆ ఇద్దరు భామలు. సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో హీట్ పుట్టిస్తూ ఉంటారు. ఎవరా భామలు? ఒక లుక్ వేద్దాం పదండి. బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నారో పర్సనల్ లైఫ్ కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ టైం దొరికినప్పుడల్లా చిల్ అవుతున్నారు. 40+ ఏజ్ లో కూడా ఛాన్స్లు కొల్లగొడుతూ ఎంతో మంది భామలకు ఇన్స్పిరేషన్ అవుతున్నారు. పిగ్గి అయితే బాలీవుడ్ టు హాలీవుడ్ వయా టాలీవుడ్ చక్కర్లు కొడుతోంది. మేడం చేతిలో దాదాపు 6 డజన్ చిత్రాలున్నాయి. SSMB 29 లో మేడం ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్.
రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్న పిగ్గి షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని బర్త్డే సెలబ్రేషన్లలో మునిగి తేలుతుంది. ప్రియాంక చోప్రా బర్త్డే సందర్భంగా భర్త నిక్ జోనాస్, డాటర్ మాలతితో కలిసి సముద్ర తీరంలో చిల్ అవుతోంది. హస్బెండ్ తో లిప్ లాక్లు, స్విమ్ షూట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది పిగ్గి. హాట్ పిక్స్ తో కుర్రకారు గుండెల్లో హీట్ పుట్టిస్తోంది. ప్రెజెంట్ ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇటు ప్రియాంకనే కాదు, అటు కరీనా కూడా ఫారెన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తూ సోషల్ సైనికుల్ని రెచ్చగొడుతోంది. సింగం అగైన్ తర్వాత సినిమాలతో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది బెబో. ప్రెజెంట్ గ్రీస్ వెకేషన్ కు వెళ్లిన కరీనా అక్కడ లుంగీ కట్టి సముద్ర తీరంలో ఫోటోలకు పోజులిస్తోంది. గ్రీస్, మీకు లుంగీ డాన్స్ తెలుసా? ట్రై అంటూ టీజ్ చేస్తోంది భామ. ఇటు పిగ్గి, అటు కరీనా బికినీ ఫోటోలతో ఫ్యాన్స్ కు మస్తు ట్రీట్ ఇస్తున్నారు. 40+ లో కూడా 20+ గర్ల్స్ లా ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అని ప్రూవ్ చేస్తున్నారు. కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు చిల్ థ్రిల్ ముఖ్యమే కదా బేగులు, లేకుంటే లైఫ్ బోర్ కొట్టేదు అంటూ చెప్పకనే చెబుతున్నారు భామలు. కిసిక్ బ్యూటీకి బాలీవుడ్ పడిపోయిందా? తెరంగేట్రం జరగకుండానే పిలిచి మరీ ఆఫర్లిస్తోందా? జస్ట్ శ్రీలీల క్రేజ్ ను మాత్రమే కౌంటింగ్ లోకి తీసుకుంటోందా? సక్సెస్ రేషియోను పట్టించుకోవడం లేదా అంటే అవును అనిపిస్తోంది నార్త్ లైనప్ చూస్తుంటే. మేడం ఫస్ట్ రిజల్ట్ తేలకుండానే ఛాన్స్లు ఇస్తున్న బీటౌన్ మేకర్స్ ఎవరు? రీసెంట్లీ ఈ జాబితాలోకి చేరినటువంటి స్టార్ హీరో ఎవరు? హ్యావ్ ఎ లుక్. కిసిక్ సాంగ్ తో ఇటు టాలీవుడ్ నే కాకుండా బాలీవుడ్ చూపు తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది శ్రీలీల. డాన్సింగ్ క్వీన్ క్రేజ్ కు ఫిదా అయిన బీటౌన్ మేకర్స్ పిలిచి పిల్లకు ఆఫర్లు కట్టబెడుతున్నారు. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్ సరసన ఓ మ్యూజికల్ లవ్ స్టోరీని చేస్తోంది అమడు. ఇదే టైంలో ఈ యంగ్ హీరోతో ప్రేమలో పడినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే మేడం టాలీవుడ్ లో గత కొన్ని రోజుల నుండి మెరుపులు చూపించడం లేదు. ఒక్క బొమ్మ హిట్ కొట్టింది అనుకునే లోపే ఫ్లాపులు పలకరిస్తున్నాయి. శ్రీలీల సక్సెస్ రేషియోను ఏమాత్రం పట్టించుకోవటం లేదు బీటౌన్. అది ఓకే, కానీ కనీసం బాలీవుడ్ ఫస్ట్ మూవీ రిజల్ట్ తేలేంత వరకు కూడా వెయిట్ చేయటం లేదు. ఆఫర్లు ఇస్తూనే ఉంది. సైఫ్ అలీ ఖాన్ సన్ ఇబ్రహీం అలీ ఖాన్ తో మడాక్ ఫిల్మ్ ఓ మూవీని ఫిక్స్ చేసినట్లుగా టాక్. టీ సిరీస్ మడాక్ ఫిల్మ్సేనా, నేనివ్వలేనా ఆఫర్ అంటూ ఫిక్స్ అయ్యాడు కరణ్ జోహార్. అప్పుడెప్పుడో షెడ్డుకు వెళ్లిపోయిందనుకున్న దోస్తానా 2లో జాన్వీ ప్లేస్ లో రీప్లేస్ చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్తో ధర్మ ప్రొడక్షన్లో 2 ఫిల్మ్స్ అగ్రిమెంట్ చేయించుకున్న కరణ్ 'తూ మేరీ మే తేరా' తర్వాత దోస్తానా 2కు ఫిక్స్ చేశాడని బాలీవుడ్ టాక్. ఈ ప్రాజెక్టు గనక పట్టాలెక్కితే మరోసారి రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో జోడీ కట్టే ఛాన్స్ ఉంది లీలా. వైరల్ వయ్యారి క్రేజ్ కు పడిపోయిన బీటౌన్ మరో బిగ్ ప్రాజెక్టు శ్రీలీలకే కట్టబెట్టిందని తెలుస్తోంది. రణవీర్ సింగ్ తో నటించే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టిందని సమాచారం. ఓ మెగా ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతోందట కిసిక్ బ్యూటీ. బాబీ డియోల్ కూడా ఇందులో కీ రోల్ చేస్తున్నాడన్నది బాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్న బజ్. ఈ సినిమా కోసమే ముగ్గురు రీషేప్ కాబోతున్నారని తెలుస్తోంది. రీసెంట్లీ బాబీ డియోల్ నయా లుక్స్ లీక్ అయ్యాయని టాక్. ఇంతకుముందు ఎన్నడూ చూడని బాబీని ఇందులో చూడబోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మేడం బాలీవుడ్ లో బిజీ అయినప్పటికీ జస్ట్ గెస్టుగానే వెళుతోందట, కానీ సెటిల్ అయ్యే ఉద్దేశమే లేదంటోంది అమ్మడు. కార్తీక్ ఆర్యన్తో చక్కర్లు కొడుతున్న వేళ, బీటౌన్ వరుస ఆఫర్లు కొల్లగొడుతున్న వేళ కిసిక్ బ్యూటీ చెప్తున్నది నమ్మొచ్చంటారా? శివ కార్తికేయన్ ఒకవైపు హీరోగా బిజీగానే ఉంటూ మరొక వైపు నిర్మాతగాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రముఖ బుర్రకథా కళాకారిణి గరివిడి లక్ష్మిగా అవతారమెత్తింది మన తెలుగమ్మాయి. సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ నటించిన హంటర్ 2 టీజర్ వచ్చేసింది. వీటికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మీకోసం చూసేయండి. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రెజెంట్ మదరాసి కంప్లీట్ చేసి పరాశక్తి ప్రాజెక్టుతో బిజీగా ఉన్న శివ నెక్స్ట్ డైరెక్టర్ వెంకట్ ప్రభుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. అలాగే అనిరుద్ధ్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇటు హీరోగానే కాదు, అటు నిర్మాతగాను ప్రూవ్ చేసుకుంటున్నాడు శివ కార్తికేయన్. అప్పట్లో ఆయన తెరకెక్కించిన హౌస్ మేట్స్ ట్రైలర్ లాంచ్ రీసెంట్ గా జరిగింది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జానపద కథల్లో బుర్ర కథతో వేలాది మందిని రంజింపచేసిన ప్రముఖ బుర్రకథా కళాకారిణి గరివిడి లక్ష్మి తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ గరివిడి లక్ష్మి. ఇందులో లక్ష్మిగా ఆనంది టైటిల్ రోల్ పోషిస్తోంది. రీసెంట్ గా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గౌరీ నాయుడు జమ్ము దర్శకుడు. సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ హంటర్ ఇప్పుడు ఈ సిరీస్ నుంచి సెకండ్ సీజన్ రాబోతోంది. హంటర్ 2గా రాబోతోన్న ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. జూలైలోనే స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ తెలిపినా ఆఫీషియల్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఈ సీక్వెల్ లో మొదటి సిరీస్ కంటే మరిన్ని యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ కంటెంట్ ను చూపించబోతున్నామని చెబుతున్నారు మేకర్స్.